హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కి ఏ డాక్యుమెంట్స్ మనం కంపెనీస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే టాపిక్. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా వాచ్ చేసినారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ముందుగా అయితే ఎవరైతే అన్ని టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత కంపెనీస్కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కి ఏ డాక్యుమెంట్ షేర్ చేయాలి, వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అనేది చాలా మందికి ఐడియా లేకపోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మీకు అదైతే ఎంటైర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే వీడియో అయితే 3 సెక్షన్స్గా డివైడ్ అయ్యేదండి. ఏ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఫస్ట్, సెకండ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ సెకండ్, థర్డ్ వచ్చేసరికి పర్సనల్ డాక్యుమెంట్స్ అండి. ఈ 3 సెక్షన్స్ పైన ఈ వీడియో అయితే బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కి ఏమేమి వాళ్ళు అడుగుతారు, మనం ఏ డాక్యుమెంట్ మనం షేర్ చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసరికి అండి 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. 10th స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే మీరు పక్కగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు పక్కగా అడుగుతారు. ఫస్ట్ అదండి 10th. నెక్స్ట్ వచ్చేసరికి 12th సర్టిఫికేట్ అండి, అదే అండి ఇంటర్ సర్టిఫికేట్. ఇంటర్ కూడా పక్కగా అడుగుతారు, అన్ని కంపెనీస్ మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్. ఇది మస్ట్ చూడండి, ప్రతి కంపెనీ అడుగుతుంది. గ్రాడ్యుయేషన్ ఓన్లీ ఓడీనే అడుగుతాయి భయ అంటే అలా లేదండి. డైరెక్ట్ కంపెనీస్ అయితే ప్రొవిజనల్ అడుగుతాయి, ఒరిజినల్ డిగ్రీ, సిఎంఎం ఈ 3 అడుగుతాయి. మీరు గ్రాడ్యుయేషన్లో అన్ని అంటే ఓడి కానీ సిఎంఎం కానీ ప్రొవిజనల్ ఈ 3 కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్లో. ఈవెన్ మీరు ఏమన్నా మాస్టర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఏమన్నా పర్సూ చేస్తుంటే మీరు ఆ డాక్యుమెంట్స్ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ చేసి ఉంటే మాస్టర్స్, లేకుంటే లేదు గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫర్ జాబ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఇది మెయిన్ అండి. ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకో కంపెనీ జాయిన్ అవుతుంటారు. అప్పుడు మీరు ఏ డాక్యుమెంట్ షేర్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఆఫర్ లెటర్ అండి. ముందుగా అయితే మీరు ఏ కంపెనీ నుండి వచ్చారో పాస్ట్ కంపెనీ, అందు నుండి ఆఫర్ లెటర్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి రిలీవింగ్ లెటర్ అండి. రిలీవింగ్ లెటర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ లెటర్. రిలీవింగ్ లెటర్కి ఎక్స్పీరియన్స్ లెటర్కి డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పే స్లిప్స్ అండి. లేటెస్ట్ 6 months లేదా 3 months బేస్డ్ ఆన్ కంపెనీస్ అండి. లేటెస్ట్గా 3 months పే స్లిప్స్ అడిగితే అన్ని కంపెనీస్ లేటెస్ట్ 3 months పే స్లిప్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూఏఎన్ ఫామ్ 16 అండి. మీరు యూఏఎన్ నంబర్ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఫామ్ 16 కూడా అడుగుతున్నాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ కంపెనీస్, చాలా కంపెనీస్ అడుగుతున్నాయి. ఫామ్ 16 కూడా నెసెసిటీ అయిపోయింది, ఇప్పుడు చాలా మ్యాండేట్ ఇంపార్టెంట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ డాక్యుమెంట్స్ అండి. పర్సనల్ డాక్యుమెంట్స్ ఈ సెక్షన్లో ఏమేమి అడుగుతారంటే ఆధార్ కార్డ్ అడుగుతారండి, యాజ్ వెల్ యాజ్ పాన్ కార్డ్ అడుగుతారు. యాజ్ వెల్ యాజ్ పాస్పోర్ట్ సైజ్ పిక్ అడుగుతారు, ఫోటో అడుగుతారు, మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు మీరు టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసి ఉంటారు కదా, దానికి మీరు ఏదైతే రెజ్యూమ్ లేదా CV అప్డేటెడ్ మీరు ఏదైతే షేర్ చేసి ఉంటారో ఆ CV లేదా ఆ రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ మీతో షేర్ చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ డేటాబేస్లో ఒక క్యాండిడేట్, మీకు అంటూ ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో మీ ఎంటైర్ డేటాబేస్ని అక్కడ సెటిల్ చేస్తారు, మీకు ఒక ఐడి ఇచ్చి. అందుకని వాళ్ళు CV లేదా అప్డేటెడ్ రెజ్యూమ్ మీతో తీసుకుంటారు. ఇదండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కి ఏ డాక్యుమెంట్ షేర్ చేయాలి అని తెలియకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.